సర్వావస్థ వివర్జిత. ఇక్కడ ఏం చేయాలి? అది అన్ని అవస్థల్ని దాటిందే తురీయము అన్నారు కదా, అది సమాధితోనే సమానం. అంటే శుద్ధ విద్య శుద్ధ జ్ఞానము అన్నారు కదా, అది సమాధిలోనే ఉంది ఆ అవస్థ. జాగ్రత్తలో యోగులు మాత్రమే తురీయ అవస్థకి వెళ్తారు అని చెప్తున్నారు. ఎందుకంటే యోగులు అంటే యోగ సిద్ధి పొందినటువంటి వాళ్ళు మరి ఎప్పుడూ కూడా ఆ ఆత్మానుసంధానం కలిగి అమ్మ యొక్క చైతన్య దృష్టిలోనే ఎప్పుడూ ఉన్నటువంటి వాళ్ళు కనుక యోగులు తురీయ అవస్థలో ఎప్పుడూ ఉంటారు. ఇదే ఆ ఓ మా అని నిన్న కూడా మనకి బిందు స్థానము చివరిది అని చెప్పారు. అదే బిందు స్థానమే అమ్మ. తర్వాత భక్తి అంటే అన్నింట్లో ఉన్నటువంటి వెలుగు ఒక్కటే అని తెలుసుకోవాలి. ఈ 3 గదుల్లోనూ ఉన్న వెలుగు ఒకటే. మొన్న 5 గదులు ఒక గదిలో నుంచి ఒక గదిలోకి వెలుతురు వస్తుంది. మనకి ఈ గదిలో ఉన్న వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందంటే 4వ గదిలో నుంచి వస్తుంది. 4వ గదిలోకి వెళ్తే 3వ గదిలో నుంచి, 3వ గదిలోకి వెళ్తే 2వ గదిలో నుంచి వస్తుందేమో, 2వ గదిలోకి వెళ్తే మొదటి గదిలో నుంచి. మొదటి గదిలోకి కూడా వెళ్ళినా అక్కడ లైట్ కనపడాల. అది కూడా దాటిన తర్వాత ఆ చైతన్యము ఆ వెలుగు చిస్వరూపము ఉంది. అది పంచకోశాలు అన్నారు. ఆ చైతన్యము ఆ వెలుగు లేకపోతే ఈ పంచకోశాలే పంచప్రేతలు. ఆ వెలుగే అమ్మ చైతన్యము. అప్పుడు పంచబ్రహ్మలయ్యారు. ప్రేతలల్లా అమ్మ ఆసీనురాలయ్యేసరికి పంచ బ్రహ్మలయ్యారు. అప్పుడు అమ్మ పంచబ్రహ్మస్వరూపిణి అని కూడా మనం విన్నాం, తెలుసుకున్నాం. ఇదంతా తెలుసుకోవడానికి విచారణ. 3 ఉన్నది అతీతంగా ఉన్నటువంటి అమ్మ చైతన్యమే. ఆ 3 ఉన్నదేదో మనం పట్టుకోవాలి. అదే త్రిపుర. 3కి వెలుగునిచ్చి అందంగా ఉంది కనుక మహాత్రిపుర సుందరి అన్నారు. అంటే త్రిపుర అంటే 3 పురములు, మహా అంటే అందమైనది, వెలుగునిచ్చేది. 3కి వెలుగునిచ్చి అందముగా ఉన్నది కనుక మహాత్రిపుర సుందరి అనే పేరు అమ్మకి వచ్చింది. ఈ 3 శరీరాల్లో 3 అవస్థల్లో 3 అన్నిటిలోనూ చైతన్యంగా ఉండి అన్నిటినీ నడిపిస్తోంది. అమ్మ నడిపిస్తోంది. అమ్మ నడిపించకపోతే ఇవన్నీ కూడా చలనరహితములే, చలనము లేనటువంటివి. అందుకని సర్వావస్థ వివర్జిత అన్నారు. అంటే అవస్థలు అన్నింటిలోనూ అమ్మ ఉన్నది, కానీ అమ్మకి ఏ అవస్థలు లేవు. ఇవన్నీ ఎవరికి? జీవుడికే ఉన్నాయి. అమ్మ సృష్టించినటువంటి ఈ జీవుల్లోనే ఈ అవస్థలు, ఈ అభిమానులు, స్థానాలు అన్నీ కూడా అధిదేవతలు అన్నీ జీవులకే, అమ్మకేమీ లేవు. సర్వావస్థ వివర్జిత. 3 అవస్థలు దాటిన తర్వాత 4వ అవస్థ అయినా ఇక్కడ 3 అవస్థల్ని దాటినటువంటి జీవుడు శుద్ధ విద్య శుద్ధ జ్ఞానాన్ని పొందినటువంటి తురీయ అవస్థలో ఉంటాడు. ఇప్పుడు ఈ జీవుడే నేత్రములో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ, కంఠంలో ఉన్నప్పుడు స్వప్నావస్థ, హృదయంలో ఉన్నప్పుడు సుషుప్తి అవస్థ. అమ్మకి ఏ అవస్థలు లేవు. ఇవన్నీ కూడా సర్వావస్థ వివర్జిత అని మనం తెలుసుకున్నాం. అంతకుముందు కూడా ధర్మాధర్మ వివర్జిత అన్నారు. ఆ ధర్మాధర్మాలన్నీ కూడా
జీవుడికే కానీ అమ్మకేమీ లేవు. అమ్మ అమ్మకన్నీ సమానమే. అమ్మ దృష్టిలో అంతా ఒకటే. అన్ని సృష్టి అంతా కూడా అమ్మ చైతన్యమే, అమ్మ యొక్క అంశే. అందుకని అమ్మకేమీ తేడాలు ఉండవు. మనకే ఈ తేడాలన్నీ ఈ జీవులకే అని ఆ ధర్మాధర్మాలు అన్నీ ఎలా జీవుడికి ఉన్నాయో అలాగే ఆ అవస్థలన్నీ కూడా జీవుడికే. అమ్మకి సర్వావస్థ వివర్జిత అనే నామం ఎందుకు వచ్చిందంటే అవస్థలన్నీ అమ్మకి లేవు. అమ్మే అన్ని అవస్థల్లో చైతన్య స్వరూపంగా ఉండి నడిపిస్తోంది అన్నింటినీ అని మనకి తెలియజేశారు. ఇంకో నామం చెప్పుకుందామా? సృష్టికర్త్రే 264వ నామము. సృష్టికర్త్రే బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి రుద్రరూప తిరోధానకరీశ్వరి ఈశ్వరి 274 వరకు. ఈశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ 274 నామాల వరకు. ఎక్కడి నుంచి? సృష్టికర్త్రి 264వ నామం నుండి 274 వరకు ఒక గుత్తి అని, ఒక గుచ్చం అని చెప్తున్నారు. అమ్మ మరి ఈ పేర్లన్నీ ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అంటే అమ్మ చేసేటువంటి ఆ పనుల్లో ఈ పేర్లు అన్నీ వచ్చినాయి. సహస్రం అంటే సహస్రం కాదు, ఇంకా ఎన్నో పేర్లు అమ్మకు ఉన్నాయి. మనకి సహస్రము అష్టోత్తరము తెలియజేశారు. మరి ఎన్నో పనులు అమ్మ చేస్తూ ఉంటుంది కనుక అన్ని పేర్లు అమ్మకే. మరి ఇన్ని పేర్లు ఒకళ్ళకే ఎందుకు వస్తాయి చెప్తారా? ఇన్ని పేర్లు ఒకళ్ళకే ఎట్లా వస్తాయి, ఎందుకు ఉంటాయి? మనకి అనుభవానికి ఉదాహరణకి విన్నవాళ్ళు ఎవరన్నా చెప్తారా? మనకున్నాయా లేవా? ఒక్క పేరేనా? మనకు చాలా పేర్లు ఉన్నాయా? ఎట్లాగో చెప్పండి. అమ్మ ఒక ముద్దు పేరుతో పిలుచుకోవచ్చు, ఎవరైనా బయట వాళ్ళు ఇంకో పేరుతో పిలుచుకోవచ్చు. చిన్నప్పటి నుంచి నిక్ నేమ్ పెడతా ఉంటారు కదా. అమ్మ నాన్నకి, అత్తగారు వాళ్ళకి కోడలు, భర్తకి భార్య, పిల్లలకి అమ్మ, అవన్నీ పేర్లు అవుతాయా? అవును, అది సుకన్య చెప్పిందే కరెక్ట్. అంటే మీరు పేర్లు అన్నారని అది ఇప్పుడు చాలా సార్లు చెప్తారు. అదే ఇప్పుడు మీరు చెప్పినవి కూడా పేర్ల కిందే లెక్క. ఇప్పుడు ఇక్కడ సుకన్య చెప్పింది కరెక్టే. ఎందుకంటే మరి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఒక పేరు వస్తుంది. ఒక్క మనిషికే. కోడల దగ్గరికి వెళ్తే ఒక అత్తగారని, అత్తగారి దగ్గరికి వెళ్తే కోడలని, మరి బిడ్డ దగ్గరికి వెళ్తే అమ్మని, మనవరాల దగ్గరికి వెళ్తే అమ్మమ్మని, అట్లా మరి అలా అనేక రకాల పేర్లు వస్తున్నాయి. మళ్ళీ వృత్తిని బట్టి టీచర్గా చేస్తే టీచరు, ఇంటి దగ్గర ఇల్లాలు, స్కూల్కి వెళ్తే టీచర్ అంటారు. అలాగే వైద్య వృత్తి చేస్తే వైద్యుడు అంటారు. అలా ఏ వృత్తి చేస్తుంటే, ఏ పని చేస్తుంటే ఆ పేరు వస్తుంది. మరి ఇన్ని పేర్లు ఒక్కళ్ళకే ఉన్నాయి కదా, ఒక్కొక్కళ్ళకి. మనకే ఇన్ని పేర్లు ఉన్నప్పుడు మరి అమ్మ సర్వ సృష్టి ప్రదాత జగన్మాత అయినటువంటి అమ్మ ఎన్ని పనులు చేస్తుంది, ఎన్ని వ్యవహారాలు చేస్తుంది, అన్నీ కూడా అమ్మకి అన్ని పేర్లు అందుకనే వచ్చినాయి. సృష్టికర్త్రి, జగత్తుని సృష్టించే పని అమ్మ చేస్తోంది.
జగత్తును సృష్టించటం రజోగుణం యొక్క కార్యం. సృష్టించేది జగన్నిర్మాణం చేసేటువంటి రజోగుణ ప్రధానం కలిగినటువంటి తల్లి సృష్టికర్త్రి. సృష్టిని చేస్తోంది ఎవరు? సృష్టిని ఎవరు చేస్తున్నారు? సృష్టిని ఎవరు చేస్తున్నారు? అమ్మ. ఇక్కడ బ్రహ్మరూప అంటే ఇక్కడ సృష్టించేది ఎవరు? బ్రహ్మ. ఆ బ్రహ్మ రూపంలో అమ్మ సృష్టిని చేస్తోంది. బ్రహ్మ రూప, బ్రహ్మ సృష్టి నిర్మాత. ఆయన యొక్క చైతన్యం, ఆయనకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ ఇవ్వటం వల్ల వచ్చింది. అందువలన అమ్మ బ్రహ్మరూప అయింది. ఆ బ్రహ్మ రూపంలో సృష్టిస్తున్నది కనుక సృష్టికర్త్రి అయ్యింది. అమ్మే సృష్టిస్తోంది అన్నారు, మళ్ళీ బ్రహ్మ సృష్టిస్తోంది అన్నారు, బ్రహ్మ సృష్టిస్తున్నాడు అన్నారు. మళ్ళీ ఆ సృష్టికి, ఆ బ్రహ్మకి ఆ సృష్టించేటువంటి శక్తి చైతన్యము అమ్మ ఇస్తోంది కనుక సృష్టికర్త్రి బ్రహ్మరూప. అమ్మ సృష్టి స్థితి లయములు మూడు. మనము సృష్టి స్థితి లయాలు అనేవి మనకి మూడు సాధారణంగా తెలుసు. అయితే ఇక్కడ మరి ఐదు పనులు చెప్తున్నారు ఇక్కడ. 5 ఏంటంటే తిరోధానము, అనుగ్రహము. సృష్టించటం అంటే ఉత్పత్తి, తర్వాత పోషించటం, స్థితి అంటే పోషించటం, తర్వాత లయం చేయటం. ఈ 3 తర్వాత ఇంకా 2 పనులు తిరోధానము, అనుగ్రహము అని 5 పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచపరంగా ఈ 5 జరుగుతూ ఉంటాయి. 3 మనకి సహజంగా తెలుస్తాయి. ఈ 3 జాగ్రత్త సృష్టి కింద, స్వప్నము స్థితి కింద, లయము అనేది సుషుప్తి లయము కింద కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కళ్ళు తెరవగానే ఈ జగత్ అంతా మన కళ్ళకు కనపడుతోంది, సృష్టి అయినట్లుగా కనపడుతోంది. అందుకని జాగ్రత్త సృష్టి. అలా స్థితి అంటే స్వప్నావస్థలో మనకి అన్నీ కనపడుతున్నాయి, అన్నీ ఉంటున్నాయి. మనం అనుకున్నవి, అనుకోనివి, తెలిసినవి, తెలియనివి అనేకం అక్కడ స్వప్నావస్థలో మనకి కనపడుతున్నాయి. అంటే అక్కడ అన్నీ ఉంటున్నాయి, లేనిదంటూ లేదు, హద్దు లేదు, మళ్ళీ ధర్మాధర్మాలు లేవు, న్యాయాన్యాయాలు లేవు, హద్దు అదుపు అనేది లేదు, అన్నీ అక్కడ ఉంటున్నాయి. అదే స్థితి అని కూడా చెప్పుకోవచ్చు. లయం అంటే సుషుప్తిలో సర్వము లేకుండా అయిపోతుంది, మన శరీరము కూడా మనకి తెలియకుండా అయిపోతుంది. అది లయము కింద చెప్పచ్చు. అలా సృష్టి స్థితి లయాలు, ఈ అవస్థలు ఇవన్నీ కూడా మనకి అర్థాలు, అంతరార్థాలు మనకి తెలియజేస్తున్నారు. అలా వ్యష్టి శరీరాలు, సమిష్టి శరీరాలు అని కూడా ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్నటువంటి వ్యష్టి శరీరాలన్నీ కలిపి భగవంతుడికి ఒక సమిష్టి స్థూల శరీరము. అదే స్థూల శరీరము. చెప్పండమ్మా. ఆహా, మన స్థూల శరీరాలు, జగత్తులో ఉన్న స్థూలాలన్నీ కలిపి పరమాత్మకి ఒకటే శరీరము. చిగురుపాటి లక్ష్మి చెబుతావా? అక్కర్లా. విరాట్ పురుష స్థూల శరీరము. మనకి భగవంతుడు విరాట్ పురుష స్థూల శరీరం మనకు చూపించాడు కదా భగవద్గీతలో. ఆ విరాట్ పురుషుని
లో సర్వము, ఈ జగత్తులో ఉన్న సర్వము స్థూలాలు దాంట్లో మనకి కనపడేటట్లు చేశాడు. మనం చూసాం కూడా కదా. అలా విశ్వరూపం. విశ్వరూపం, విరాట్ పురుష స్థూల శరీరము అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి స్థూల శరీరాలన్నీ కలిపి విరాట్ పురుష స్థూల శరీరము. ఈ జగత్తులో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాలన్నీ కలిపి భగవంతుడికి హిరణ్య గర్భ సూక్ష్మ శరీరము. ఈ జీవుల యొక్క ఈ సృష్టిలో ఉన్నటువంటి కారణ శరీరాలన్నీ కలిపి పరమాత్మకి అవ్యాకృత కారణ శరీరము. తర్వాత స్వరాట్టు మహాకారణ శరీరం. ఈ జీవుల యొక్క మహాకారణ శరీరాలన్నీ కలిపి స్వరాట్టు మహాకారణ శరీరము. ఇవి ఈశ్వరుని శరీరాలు అంటారు. అంటే పరమాత్మ యొక్క శరీరాలు అన్నమాట 4. ఇంకొకసారి విరాట్ విరాట్ పురుష స్థూల శరీరము, హిరణ్య గర్భ సూక్ష్మ శరీరము, అవ్యాకృత కారణ శరీరము, స్వరాట్టు మహాకారణ శరీరము అని ఈ జీవుల అందరి శరీరాలు కలిపి పరమాత్మకి ఈ 4 పేర్లతో శరీరాలు ఉన్నాయి అని మనకి చెప్పుకోవటానికి అలా చెప్తారు. కానీ మళ్ళీ ఇంకా లోతుగా వెళ్తే శరీరాలు లేవు, అవస్థలు లేవు, సర్వావస్థ వివర్జిత, ధర్మాధర్మ వివర్జిత అని చెప్తారు మళ్ళీ. అందుకని 3 అవస్థల్లోనూ ఏదైతే చైతన్యం ఉందో అదే 4వ అవస్థ నుంచి వస్తుంది. ఆ 4వ అవస్థ కూడా లేనిది. ఆ 4వ అవస్థ ఏంటంటే తురీయావస్థ. దాంట్లో ఈ 3టిని తెలుసుకున్నటువంటి జ్ఞానము, శుద్ధ విద్య శుద్ధ జ్ఞానము కలిగినటువంటిది తురీయావస్థ అని మనకి చెప్పారు. తర్వాత మళ్ళీ సృష్టికర్త్రి బ్రహ్మరూప. ఆ బ్రహ్మని సృష్టించింది. ఆ బ్రహ్మ ద్వారా ఈ సృష్టి అంతా చేయిస్తోంది. అందుకని అమ్మే సృష్టికర్త్రి బ్రహ్మరూప. ఆ బ్రహ్మ స్వరూపంలో సృష్టిని అంతా చేయిస్తోంది అమ్మ అని మనకి తెలియజేస్తూ ఆ సృష్టికర్త్రి బ్రహ్మరూప అయినటువంటి ఆ అమ్మని మనము ప్రార్థిద్దాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వే జనా సుఖినో భవంతు.